నిందితులుగా ఉన్న ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా వరుసగా షాకుల మీద షాకులు. ప్రధానంగా అరెస్ట్ అయిన జైల్లో ఉన్న వాళ్ళకి. ఇప్పుడు తాజాగా జూన్ 3 వరకు రిమాండ్ అయితే విధించారు. ఎవరు సజ్జల శ్రీధర్ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, ధనుంజయ రెడ్డి, రాజ్కేశ్ రెడ్డి, దిలీప్, బాలాజీ గోవిందప్ప వీళ్ళందరూ ప్రస్తుతం ఈ కేసులో ఆల్రెడీ విచారణ ఎదుర్కొంటున్నారు. జైల్లో ఉన్నారు. మద్య కుంభకోణం కేసులో నిందితులకు జ్యుడిషియల్ రిమాండ్ని జూన్ 3 వరకు పొడిగిస్తూ విజయవాడ ఏసీబీ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. విజయవాడలోని జిల్లా జైల్లో ఉన్న నిందితులు రిమాండ్ గడువు ముగినున్న నేపథ్యంలో రాజ్కేశ్ రెడ్డి, కె ధనుంజయ రెడ్డి, పి కృష్ణమోహన్ రెడ్డి, గోవిందప్ప బాలాజీ, సజ్జల శ్రీధర్ రెడ్డి, చాణక్య, పైలా దిలీప్లను పోలీసులు ఏసీబీ కోర్టులో హాజరుపరిచారు. సమస్యలు ఏమైనా ఉన్నాయని న్యాయాధికారి అడగగా నిందితులు ఒక్కొక్కరు ముందుకొచ్చి తాము ఎదుర్కొంటున్న ఇబ్బందులు వివరించారు. నట్స్ ఇవ్వాలని న్యాయస్థానం ఆదేశించిన జైలు అధికారులు ఇవ్వలేదని జగన్ ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డి తెలియజేశారు. మంచం దిండు మాత్రమే ఇచ్చారని చెప్పి ప్రత్యేక బ్యారక్ ఇవ్వలేదని గోవిందప్ప బాలాజీ చెప్పారు. జైల్లో పరిశుభ్రత వాతావరణం లేదని అప్పట్లో మాజీ సీఎం జగన్ అప్పటి కార్యదర్శి ధనుంజయ రెడ్డి చెప్పుకొచ్చారట. కాల్